హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విశాలాక్షి. చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు క్రిస్పీగా టేస్టీగా చక్రబాణాల రెసిపీ చెప్తానండి. పిల్లల స్నాక్స్ బాక్స్లో చాలా బాగుంటాయి అండ్ హెల్దీ కూడా. మన ఇంట్లో చేసుకున్నది గోధుమ పిండితో. దీనికోసం నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. 2 గ్లాసులు గోధుమ పిండి, 1 గ్లాసు వరిపిండి, బియ్యం పిండి అండి, 1 గ్లాస్ బియ్యం పిండి బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం వాము, కొంచెం కారం, 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్ సరిపడినంత అండ్ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానండి. అండ్ కొంచెం బటర్ యాడ్ చేసుకున్నాను. వెన్న వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. వెన్న లేనోళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను చూపించినట్టు కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండి మనకి ఇలా రావాలి, చపాతీ పిండిలాగా. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. నాకు ఇవి ఒక 5 బాల్స్‌లో అయ్యాయి. ఇలా సెపరేట్ చేసుకొని పెట్టుకోండి. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని అది వేడయ్యే లోపల ఇక్కడ మనం చక్కెర బాణాలు తయారు చేసుకుందాం. చూడండి, చపాతీ కర్రతో ఇలా చేసుకొని మీకు నీట్‌గా రావాలంటే ఇలా మూత పెట్టి కట్ చేసుకొని ఇలా చేసుకోండి. మీకు ఏ షేప్ కావాలన్నా కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మరీ పల్చగా కాదు, ఒక మీడియం సైజులో తీసుకొని అవి ఇలా ఆయిల్‌లో వేసుకొని కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆయిల్ వేడైపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకోవాలి. మీడియంలో ఉంచుకొని జాయిగా వేయించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మళ్ళీ వేశాను. ఇవి అంటికిపోయినట్టు వచ్చినా విడిపోతాయండి. పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఇలా టిష్యూ పేపర్‌లోకి తీసుకోండి. మీకు ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే కూడా వచ్చేస్తుంది. ఇందాక రౌండ్‌గా పెట్టి కట్ చేశాను కదా, ఇప్పుడు అలా ఏం చేయలేదండి. నార్మల్‌గా చేసేసాను. బానే వచ్చాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. బయట ఈ లేస్ ప్యాకెట్స్, చిప్స్ ప్యాకెట్స్ కన్నా మనం ఇలాగా ఇంట్లో తయారు చేసి పిల్లలకి పెడితే చాలా మంచిది. అండ్ గోధుమ పిండి కదండీ, హెల్తీ రెసిపీ అనమాట. నాకు ఈ బాక్స్ నిండా వచ్చాయి. 2 గ్లాసులు గోధుమ పిండి, 1 గ్లాస్ వరిపిండితో నేను చేసుకున్నాను. ఇలా డబ్బాలో వచ్చాయి. ఇవి మనకి 1 మంత్ వరకు నిలవ ఉంటాయి. అప్పటి వరకు ఉంచారులెండి, తినేస్తారు. చూస్తున్నారు కదా. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.